ఎగ్జిట్ పోల్స్ కు మంచి ఫలితాలు వస్తాయన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహిళా ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ పడిందని, రూరల్, అర్బన్ లోనూ ప్రజలు సైలెంట్ ఓటు వేశారని తెలిపారు. తాము పాజిటివ్ ఎజెండాతో ఎన్నికల ప్రచారం చేశామని చెప్పారు. విపక్షాలు ద్వేషం, కుట్రలతో ప్రచారం నిర్వహించారని మండిపడ్డారు. ట్రెండ్ క్లియర్గా కనపడుతోంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడము, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే, మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓటు అది ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి ఉంటే అవన్నీ రేపు కౌంటింగ్లో వచ్చేస్తాయి. మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్ని కట్టబెట్టడము, బెనిఫిట్స్ అన్ని దయచేసి చేరడము, వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు. సో దానివల్ల స్థిరత్వం వచ్చింది, వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది. పిల్లల చదువులు అయితేమి, వైద్యం అయితేమి, కుటుంబంకి సంబంధించిన వ్యవహారాలు అయితేమి అన్నిటి చూసుకోగలిగారు. ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవి వస్తాయి అనే నమ్మకం కుదిరింది. కాబట్టి ఈ 5 yearsలో నేను తేడా చూపాను కాబట్టి వాళ్ళు ఎక్కువ చొరవ చూపారని అనిపిస్తుంది. బూతులు తిట్టడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము, మేము అధికారంలోకి వచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు. అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ ఎజెండా తప్ప వాళ్ళ ద్వేషం, హేట్ ప్రచారం చేయడము, హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మా అంతటా మేము చేయలేదు. ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ ఎజెండా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోటి తిడుతూ మేమెందుకు కూర్చుంటాం.